విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర పెద్దలు ఒప్పించలేకపోయింది అన్నారు. ఒప్పించలేకపోయిన అనలేదు, ఎందుకు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వానికి జగన్ గారు సపోర్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఒక్క విషయం చెప్తాను, ఒక వీడియో వినిపిస్తాను. తర్వాత వచ్చి చూసిన తర్వాత తర్వాత మళ్ళీ నా వివరణ కూడా చెప్తాను. మీరు అడిగారు కాబట్టి ఒక వీడియో కూడా మీకు వినిపిస్తాను. కేంద్ర మంత్రి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు. ఇది అర్థమైంది కదండి. ఎవరు కేంద్ర మంత్రి గారు మా అదృష్టం కొలిది, ఆయన మన ప్రాంత అదృష్టం కొలిది ఆయన మంత్రి అయ్యాడు చెప్తారు. ఎవరికి బేజాలు లేవు, మనందరం హర్షిస్తాం. ఎందుకంటే మన ప్రాంతం నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, కేబినెట్ మంత్రి, సంతోషం మనకందరం. కానీ వాట్ ఈజ్ డూయింగ్ ఏమిటని కర్తవ్యం? ఎక్కడో ఢిల్లీలో కూర్చొని అంటే కాదు, ఇప్పుడు ఈయన కూర్చోడు ఢిల్లీలో, మరి ఏం చేస్తున్నాడు? అందుకు చెప్పాను ఇది. ఇక రెండోది, ఇవాళ ఉపరాష్ట్రపతి గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు లేదు మేము కాదని వ్యతిరేకం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. కానీ ఓ నిర్ణయం. ఆ తర్వాత 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు. అప్పుడు 54 మంది ఎమ్మెల్యేలు కదా అప్పుడు వైసీపీకి 60 ఉన్నారు. ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు ఓడిపోతారు. అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలపు కాదు, ఆ పదవికి గౌరవమైన ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరు విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు బస్సు పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం, ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా పెట్టుకుంటే అది కాదు ఇక్కడ.
ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు కదా.